నేను రామూర్ఖుడా. బయలుదేరావా రాత్రి సంచారానికే? మరీ ఏమిటయ్యా నువ్వు? నోరు మూసుకుని పడుకోరా, తెల్లవారుగానే మళ్ళీ వచ్చేస్తాను. తెలుసులే. రా విజయ, పద. నవ్వే వెన్నెల రేయి, నవ్వే మల్లెల హాయి, నవ్వుల జాబిల్లి చెలువమ్ము నేనే. నవ్వే వెన్నెల రేయి, నవ్వే మల్లెల హాయి, నవ్వుల జాబిల్లి చెలువమ్ము నేనే. నవ్వే వెన్నెల రేయి. ప్రణయ సుందరి నేనే, వలపుల గని నేనే. ప్రణయ సుందరి నేనే, వలపుల గని నేనే. విరిసిన చామంతి సొగసుల నీ ఇంటి, విరిసిన చామంతి సొగసుల నీ ఇంటి. నవ్వే వెన్నెల రేయి, నవ్వే మల్లెల హాయి, నవ్వుల జాబిల్లి చెలువమ్ము నేనే. నవ్వే వెన్నెల రేయి. అందాల నా రాజా, అందనిది రోజా. అందాల నా రాజా, అందనిది రోజా. దానము ఇతనేల, ఆనందముల తేల. దానము ఇతనేల, ఆనందముల తేల. మనసంతా నీదేరా, మనసంతా నీదేరా. చెలువారా దరిచేరా, ఇటురారా ఓ రాజా. నవ్వే వెన్నెల రేయి, నవ్వే మల్లెల హాయి, నవ్వుల జాబిల్లి చెలువమ్ము నేనే. నవ్వే వెన్నెల రేయి. నవ్వే వెన్నెల రేయి, నవ్వే మల్లెల హాయి, నవ్వుల జాబిల్లి చెలువమ్ము నేనే. నవ్వే వెన్నెల రేయి, నవ్వే వెన్నెల రేయి, నవ్వే వెన్నెల. భలే రంజనా భలే. రాజకుమారుడు నీ అనుపమ సౌందర్యానికి ముగ్ధుడైనాడు. గాన నాట్యాలకు మయమరచి నీకు దాసాన దాసుడైపోయాడు. జయించాను రంజనా, జయించాం. ఇక నీవు రాణివి కావడానికి ఎంతో కాలం పట్టదు. విక్రమ, ఇదంతా నీ అనుగ్రహం. నిన్నే పూర్తిగా నమ్ముకున్నా. నీవు చెప్పినట్లు నడుచుకుంటూ ఉండాలి. అందుకే నీ యందు నాకింత విశ్వాసం కలిగింది రంజన. పిచ్చి పిల్ల, నమ్మిన వారిని ద్రోహం చేసే ద్రోహికాడే విక్రముడు. ఇది సత్యం. నిన్నే సింహపురికి మహారాణిని చేసి తీరుతాను. సరేనా? సరే సరే. శహభాష్. మా తండ్రి గారికి ఆత్మశాంతి లభిస్తుంది. విజయ, రాయలా, రాత్రంతా ఎక్కడ ఉన్నావు? నిద్రపోయాను. ఆశ్రమాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ హాయిగా నిద్ర వస్తుందో అక్కడికి. విజయ, నీ నడత ఆశ్రమపు కట్టుదిట్టాలకెల్లా వ్యతిరేకం సుమా. గురుదేవ, ఇదేమి ఆశ్రమమా చెరసాలా నాకు అర్థం కావడం లేదు.
సింహపురికి యువరాజునైన నేను నా సర్వ స్వాతంత్ర్యమును బలిగావించి ఇక్కడ పడుండుట సాధ్యం కాదు. విజయ, మితిమీరింది నీ అధిక ప్రసంగం. గురుదేవా, మహారాణి, నన్నిలా మాటలతో ధిక్కరిస్తున్న నీ ఈ కుమారుని విధానాన్ని చూశావా? ఇతనికి ఆశ్రమంలో ఉండ సాధ్యం కాదు. అమ్మా, నాకు ఈ ఆశ్రమవాసమే వద్దు. విజయ, గురుదేవా, నేనే వాడినిలా ముద్దు ముచ్చటగా చూడబోయి పాడు చేశాను స్వామి. ముందేమి గతి? మహారాణి, మితిమీరిన విషయాన్ని తలచి ప్రయోజనం లేదు. జాగ్రత్తతో గుణవతి అయిన కన్యను చూసి వివాహం చేయడం సర్వ విధాల క్షేమం. గురుదేవా, పరమేశ్వర, పుత్రహీనుడనే అప్పుడు అనుభవించిన యాతన కంటే ఈ అవివేక పుత్రుని కారణంగా ఇప్పుడు అనుభవిస్తున్న ఈ యాతన భరించ సాధ్యమవటం లేదు తండ్రి. స్వామి, గుణవతి అయిన కన్యను చూసి వివాహం చేస్తే విజయుడు గుణవంతుడవుతాడని గురువులు అన్నారు కదా. అత్తాయ్, అత్తాయ్, దుర్గత్తాయ్, వచ్చేసి అత్తాయ్. ఎందుకురా వచ్చా? ఆశ్రమంలో నాకు విద్యాభ్యాసం అంతా పూర్తయిపోయింది అత్తాయ్. అదేమో నాకు తెలీదు. నీకు ఇంట్లో చోటు లేనే లేదు. అయ్యో, నువ్వే ఇలాగంటే ఈ లోకంలో నాకు చోటు ఎక్కడుంటుంది అత్తాయ్? ఏనాటికైనా నేను అల్లుండి కావాల్సిందేగా ఈ ఇంటికే. ఏమిటి? నేనంతం కాదు, కావాలంటే గౌరిని అడుగు. గౌరీ, నువ్వు చెప్పు. ఒరే బ్రహ్మ, ఒకటే మాట. నేను చిలకలాగా పెంచిన ముద్దు గౌరిని నీలాంటి చవడకిచ్చి చెయ్యడానికి నేను చచ్చినా ఒప్పుకోను. అత్తాయ్, నేను చోటని. అవును, నేను చోటని. గౌరీ, గౌరీ, నన్ను మర్చిపో. ఇక నాకు మన తోటలో బావే గతి. నేను చస్తాను. గౌరీ, నన్ను మర్చిపో, నన్ను మర్చిపో. అమ్మా, వారు చూస్తే నేను చూస్తాను. ఓహో, అంతవరకు పెరిగిపోయిందా మీ ప్రేమ? అవునత్తాయ్, చిన్నప్పటి నుంచి 3 పువ్వులు 6 కాయలుగా మొగుడు పెళ్ళాం అనుకుని పెరిగామే. అమాంతంగా నువ్వు ఇప్పుడు కాదనంటే ఏమైపోతావు అత్తాయ్, ఏమైపోతా? నీ కవిత్వం అంతా నా దగ్గర చెప్తావేమిట్రా? నా గౌరిని పెళ్లి చేసుకున్న యోగ్యత నీకు ఉన్నదట్రా? నాకున్న యోగ్యత గురించి నీకేం తెలుసు దుర్గత్తాయ్? అడుగు. పులిపాలు తీసుకురానా, సింహం మీసాలు మెలిపెట్టనా, లేక గౌరితో తొక్కుడు వెళ్ళి ఆడుకోనా? నా ఒకే ఒక్క బిడ్డైన ముద్దు గౌరిని మహారాణిలాగా సుఖంగా పోషించవలసిన యోగ్యత సంపాదించి ఈ ఇంట్లో కాలు పెట్టు. నడు బయటికి. అంతే కదా అత్తాయ్, అంతే కదా. సరే, చూస్తుండు. ఈ బ్రహ్మానందం సామర్థ్యం ఏమిటో చూపిస్తాను. పదరా. వస్తాను గౌరీ, వస్తాను. వస్తాను. అమ్మా, ఎందుకే ఏడుస్తావు? వాడేం తాళి కట్టాడా, తలంబ్రాలు పోసాడా? వాడెవడో నువ్వెవరివో. పద పద.